మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐజీ హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, 40 ఏళ్లగా గ్యాస్ట్రోఎంట్రాలజీలో పబ్లిక్కి సర్వీస్ అందిస్తున్నటువంటి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాల మీద పబ్లిక్కి అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇంతకు ముందు తెలియదు మీరు పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవన్నీ కూడా ఎప్పుడు 2017లోనే మీకు ఉన్నాయని. జనరల్గా అవి చాలా హానర్గా ఫీల్ అవుతాము, అవి వచ్చినాయి అంటే గ్రేట్ అన్నట్టు. బట్ మీరు ఎక్కడా ఎప్పుడు చెప్పుకోరు, ఎందుకు సార్? ఎప్పుడు డౌన్ టు ఎర్తే ఉంటారు, ఇంత ఎదిగినా కూడా మీరు. అంటే ఈ అవార్డ్స్ అన్ని కూడా మాకు ఇట్స్ బై ప్రోడక్ట్స్, మేము చేసే వర్క్ చేసుకుంటా ఉండాలి, బై ప్రోడక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. సో దీనివల్ల మనము ఎమోషనల్గా అటాచ్ కాకూడదు. అవార్డ్స్కి వచ్చాయంటే సార్ రికగ్నైజ్ చేశారని హ్యాపీగా ఉండాలి, కానీ ఎక్కువ దీని గురించి మనం అటాచ్ అయ్యి దీని గురించి ప్రాపగేట్ చేసుకోవటం నాకు కరెక్ట్ అనిపించదు. జనరల్గా అవార్డ్స్ ఇచ్చేది రికగ్నిషన్ మాకు అదే గవర్నమెంట్ కానీ లేకపోతే మా మెడికల్ సొసైటీస్ కానీ ఉంటాయన్నమాట. నాకు నా బిలీఫ్ ఏమంటే చాలా వరకు మా మెడికల్ డాక్టర్స్ రికగ్నైజ్ చేసి ఇచ్చే అవార్డ్స్ ఆర్ మచ్ బిగర్ దెన్ జనరల్గా గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్. కానీ అందరూ అనుకుంటారు పద్మశ్రీ, పద్మభూషణ్ అంటే పెద్ద అవార్డ్స్ అని. బట్ నా ప్రకారము దీనికన్నా కూడా అవార్డ్స్ మాకు గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ కన్నా కూడా మా సొసైటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రుడాల్ఫ్ షిండ్లర్ అవార్డ్ అని ఇచ్చింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవార్డ్స్ మాకు, మా ఎండోస్కోపీలో సంథింగ్ లైక్ హైయెస్ట్ అవార్డ్. అటువంటి అవార్డ్స్ వస్తే వీ ఫీల్ బాగా హ్యాపీగా ఉంటుంది, ఫుల్ఫిల్డ్గా ఉంటుంది. బట్ చాలా వరకు ఈ అవార్డ్స్ జనరల్గా ఎలాగంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంటాయి చేసిన వారికి వల్ల, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సార్ అసలు అన్నింటికి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి గట్ హెల్తే ఇంపార్టెంట్ అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్లే రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అది చివరికి మరణాల వరకు దారితీసేటువంటి పరిస్థితులు. అసలు గట్ హెల్త్ని ఏ ఏ భాగాల్లో చూడాల్సి ఉంటుంది, ఏ రకంగా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు చెప్పింది. గట్ హెల్త్ అనేది ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళంటే హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటే, అంటే కార్డియోవాస్కులర్ డిజీజ్, న్యూరలాజికల్ డిజీజ్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనివల్ల ప్రజలు చనిపోతున్నారు హార్ట్ అటాక్ వల్ల కానీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అని అనుకునే వాళ్ళు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 40 సంవత్సరాల క్రితం నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ టేకప్ చేసినప్పుడు అందరు చెప్పారు ఈ సబ్జెక్ట్ని తీసుకున్నారు, దీనికి అసలు ఫ్యూచరే లేదు, అసలు మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ప్రేగులకు సంబంధించింది, ప్రేగులకి ఏం ఫంక్షన్, తిన్న ఆహారం డైజెస్ట్ చేయటం, మన బాడీలోకి తీసుకెళ్ళటం అంతే, దానికి వేరే ఇంకేం లేదు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అని. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏమంటే మన హెల్త్ అంతా, కంప్లీట్ బాడీ హెల్త్ అంతా కూడా గట్లో కంట్రోల్ ఉంది. అంటే మన ప్రేగుల ద్వారా కంట్రోల్ ఉంది. అంటే మన హార్ట్ కూడా గట్ని కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా బ్రెయిన్ కూడా మన గట్టే కంట్రోల్ చేస్తుంది అని చెప్తాను. దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ రిసర్చ్ జరిగింది. మనం మామూలుగా ఏమనుకుంటే ఆహారం తింటాం కదా, మన ఆహార వాహికలోకి వెళ్తుంది, ఆ తర్వాత స్టమక్ లోకి వెళ్తుంది, చిన్న ప్రేగులో పెద్ద ప్రేగులో బయటకు వచ్చేస్తుంది మిగిలిందంతా. డైజెస్ట్ అయ్యేది కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ లోపల బాడీలోకి ఇంటెస్టైన్స్ లో నుంచి పీల్చుకోబడుతుంది. అక్కడ వాళ్ళు లివర్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రోటీన్స్ గా తయారు కావటము, అలాగే కొలెస్ట్రాల్ గా తయారు కావటం అన్నీ ఉంటాయి. దిస్ ఇస్ నార్మల్ అనుకునేది. కానీ గత 5 సంవత్సరాలుగా మనకి ఏం తెలిసిందంటే ఇది కరెక్ట్ కాదు. అంటే మన ఇంటెస్టైన్స్ ఇంత సింపుల్ కాదు. మన ప్రేగులో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ అనొచ్చు బ్యాక్టీరియా ఉన్నాయి. అంటే బ్యాక్టీరియా అంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ కన్నా 10 వంతులు ఎక్కువ బ్యాక్టీరియా సెల్స్ ఉన్నాయి మన బాడీలో. మన బాడీలో ఉన్న జీన్స్ కన్నా 10,000 టైమ్స్ మోర్ జీన్స్ ఆర్ బ్యాక్టీరియా జీన్స్ బాడీలో. సో మనం తిన్నది ఆహారం కానీ ఏమన్నా కూడా ఆ బ్యాక్టీరియా డైజెస్ట్ చేసి అవి మనకి మన బాడీలోకి పంపిస్తుంది. అంటే మనం డైరెక్ట్గా డైజెస్ట్ చేయటం లేదు, ఫస్ట్ బ్యాక్టీరియా తింటాయి, బ్యాక్టీరియా తినిన తర్వాత తిని వాళ్ళు ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మనకి ఇస్తుంది అన్నమాట. అంటే ఒక మదర్, కొన్నిసార్లు మీరు ఈ నేచర్ లో చూస్తుంటారు, ఈ బర్డ్స్ లో మదర్ బర్డ్ ఏమో తిని అది పర్వాలేదా బాగానే ఉందని చెప్పి బేబీకి ఫీడ్ చేస్తుంది. అలాగే మన బ్యాక్టీరియా కూడా అటువంటి అన్నమాట. మన బాడీలో మనం తిన్న ఆహారం ఫీడ్ చేసి, ఎందుకంటే నేచర్ లో ఎప్పుడెప్పుడు నుంచి వచ్చింది, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎవల్యూషన్ అలాగ వచ్చింది. ఈ బ్యాక్టీరియా అనేది మన ఫస్ట్ ప్రపంచంలో
ఆల్మోస్ట్ 4 బిలియన్ ఇయర్స్ అప్పుడు బ్యాక్టీరియా వచ్చాయి. మన Start ఎలాగా అయిందా సార్? బ్యాక్టీరియా ఎలా స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు కానీ వచ్చాయి. ఆ బ్యాక్టీరియా ఏమయ్యేదంటే మామూలుగా అంతా వాటర్లో ఉండేవి, ఎయిర్లో ఉండే అలా ఉండే అన్నమాట ఇండిపెండెంట్గా. ఓకే. కనీసం ఒక 3-4 బిలియన్ ఇయర్స్ మన ప్రపంచంలో బ్యాక్టీరియా తప్ప వేరే ఇంకేం ఉండేది కాదు, జంతువులే ఉండేవి కాదు. అప్పుడు జంతువులు స్టార్ట్ అయిన తర్వాత ఈ బ్యాక్టీరియా జంతువుల్లోకి ప్రవేశించి మన బాడీలో ప్రతి సెల్కి మైటోకాండ్రియా అని ఉంటుంది. అంటే మన బాడీ యాక్టివిటీస్ అంతా, ఎనర్జీ అంతా మైటోకాండ్రియా నుంచి వస్తుంది. దట్ మైటోకాండ్రియా ఇస్ నథింగ్ బట్ ఒక బ్యాక్టీరియా సెల్లోకి వెళ్ళిపోయి ట్రాప్ అయిపోయింది అక్కడ. సో ఇట్స్ బ్యాక్టీరియా విచ్ ఇస్ ఎనర్జీ సెల్ హౌస్ అంటాం. సార్. సో అలా స్టార్ట్ అయింది మన రిలేషన్షిప్. స్లోగా ఓవర్ మెనీ ఇయర్స్ ఈ బ్యాక్టీరియా మన చర్మం పైన ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఇంటెస్టైన్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ బ్యాక్టీరియాలో చాలా రకాలు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా. దానికి మా మెడికల్ టర్మినాలజీస్ బ్యాక్టీరియాయిడ్స్ అంటాము, ఫార్మిక్యూటీస్ అంటాము. అంటే వేరే పేర్లు ఉన్నాయి, కానీ జనరల్ గా కామన్ పర్సన్ కి తెలిసిందేమంటే ఈ మన బాడీలో 1000 స్పీసీస్ ఉంటాయి. ఈ 1000 స్పీసీస్ లో ఒక 100 స్పీసీస్ బ్యాడ్ ఉండొచ్చు, ఒక 900 స్పీసీస్ మంచి ఉండొచ్చు. కానీ ఈ బ్యాలెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. మనకి సపోజ్ బ్యాడ్ బ్యాక్టీరియా 500 వచ్చాయి, 400 గుడ్ బ్యాక్టీరియా అంటే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. సో బాడీలో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారానికి, ఉదాహరణంగా మనం ఇప్పుడు చికెన్ తిన్నామనుకోండి, ఈ చికెన్ అనేది ప్రోటీన్స్ ఉండేది దాంట్లో, కానీ బ్యాక్టీరియా డిస్ట్రాయ్ చేసి దాంట్లో నుంచి ఒక కెమికల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని డోపమిన్ అంటారు. ఈ డోపమిన్ అనే కెమికల్ బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. అదేవిధంగా మనం నట్స్ తిన్నాం, ఆల్మండ్ తిన్నాం అనుకోండి, దాంట్లో థైరోసిన్ అనే ఉంటుంది అన్నమాట. ఈ బ్యాక్టీరియా థైరోసిన్ ని డిస్ట్రాయ్ చేసి బ్రెయిన్ కి, హార్ట్ కి ఒక స్పెషల్ కెమికల్స్ పంపిస్తుంది. దానివల్ల హార్ట్ బీటింగ్ బాగుంటుంది, బ్రెయిన్ యాక్టివిటీ ఉంటుంది. సో మనం ఇంతకుముందు ఏమనుకున్నామంటే ఈ పర్టికులర్ ఆహారం తింటే మంచిది, యాక్టివ్గా ఉంటామని, బట్ మన బ్యాక్టీరియా వల్ల మాట. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. అదేమంటే ఈ బ్యాక్టీరియా వల్ల మనకి యాక్టివిటీ, లేజినెస్ అన్ని వస్తుంది. ఇది యానిమల్స్ లో ప్రూవ్ అయింది. మైస్ లో కొన్ని మైస్, మన రీసెర్చ్ అంతా ఎక్కువ మైస్ లో చేస్తాం. కొన్ని మైస్ లో యాక్టివిటీ ఉండదు సరిగ్గా, లేజీగా ఉంటాయి. కొన్ని మైస్ బాగా యాక్టివ్ ఉంటాయి. ఈ రెండింటి మైస్ కి డిఫరెన్స్ ఒకటే, లోపల ఉన్న బ్యాక్టీరియా. ఈ లేజీగా ఉన్న మైస్ కి మన యాక్టివ్ ఉన్న మైస్ బ్యాక్టీరియా ఇస్తే, నోట్ ద్వారా ఇస్తే, అవి యాక్టివ్ అయిపోతాయి అన్నమాట. చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు చెప్పి, ఇంతకుముందు, ఇప్పుడు నాకు తెలిసింది, ఇంతకుముందు చెప్పేవాళ్ళు మాకు ఎంత అనుకుంటే కూడా ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం, బద్ధకంగా ఉంది, పొద్దున్న లేసినే నడవాలనిపించదు అంటే తిట్టేవాళ్ళం, నువ్వు లేజీ ఫెలో, ఇది అది యాక్టివ్ ఉన్నారు. కానీ ఇప్పుడు అర్థమైంది యాక్చువల్లీ వాళ్ళ బ్యాక్టీరియా కారణం వల్ల జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మేము కొన్ని రీసెర్చ్ కూడా చేస్తున్నాం, వాళ్ళ బ్యాక్టీరియా మారిస్తే యాక్టివ్ అయిపోతారా, బాగా ఫ్రెష్ అయ్యి కొంచెం యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందా. సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ డేటా అవుతుంది. అదేవిధంగా మీరు ఇది కూడా చూసుకుంటారు, మీ ఫ్రెండ్స్ లో కూడా మాట్లాడుతుంటా, కొంతమంది నేను అసలు తినను, లావ్ అయిపోతున్నాను, కొంతమంది అంటారు అసలు నేను ఎంత తిన్నా కూడా కాదు. అందరు ఎగ్జాంపుల్ చెప్తారు, ఐశ్వర్య రాయ్ గారు అసలు బాగా తింటారు, అసలు ఎక్సర్సైజ్ చేయరు, లావుగానే కాదు. అది కూడా మనకు ముందు అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది, అది కూడా బ్యాక్టీరియా వల్ల. ఇప్పుడు దీంట్లో కూడా మైస్ లో చేసాం, అది ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. మేము దీని జర్మ్ ఫ్రీ మైస్ అని ఉంటుంది. అంటే ఈ మైస్ లో ఏం జర్మ్స్ ఉండవు. మామూలుగా ఈ మైస్ తీసుకొని బాగా లావ్ ఫ్యాటీ మైస్ లో ఉన్న బ్యాక్టీరియా ఇస్తే, అంటే మోషన్స్ ద్వారా ఇస్తాం, స్టూల్ తీసుకొని ఇస్తే, ఆ మైస్, ఈ జర్మ్ ఫ్రీ మైస్ బాగా లావ్ అయిపోతున్నాయి అసలు ఏం చేయకుండా. అదేవిధంగా థిన్ మైస్ బ్యాక్టీరియా ఇస్తే సన్నగా అయిపోతున్నాయి. అసలు ఇది చాలా అన్యూజువల్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ప్రూవ్ అయింది. నేను రీసెంట్ గా కోర్ట్ కేసు విన్నాను స్టేట్స్ లో. అదేమైందంటే ఒక పేషెంట్ అల్సరేటివ్ కోలైటిస్ అని వచ్చింది మా జబ్బు. ఈ అల్సర్ అంటే బాగా కోలన్ అంతా బాగా అల్సర్స్ వచ్చేస్తాయి. ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బాగా కాలేదు. బాగా ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే హెల్తీ డోనర్స్ ఇచ్చి ఫీకల్ మైక్రోబయామ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఎనిమా ద్వారా ఇస్తారు. అంటే హెల్తీ పర్సన్స్ ఇస్తే అప్పుడు అది నార్మల్ బాగా హీల్ అవుతుంది అన్నమాట, లేటెస్ట్ ట్రీట్మెంట్. సో ఈ పేషెంట్కి ఇచ్చారు, చాలా సీరియస్ పేషెంట్ బాగా అయిపోయింది, కంప్లీట్ నార్మల్ అయిపోయింది దీంతో. గ్రేట్ సార్. అసలు నార్మల్ అయిన తర్వాత 3 months తర్వాత బాగా లావ్ అయిపోయింది. లావ్ అయిపోయిన పేషెంట్ అసలు ఎవరు బ్యాక్టీరియా ఇచ్చారు నాకు అని బ్యాక్ రికార్డ్, హాస్పిటల్ రికార్డ్ వెళ్తే ఆ బ్యాక్టీరియా ఇచ్చిన తర్వాత లావుగా ఉన్నాడు. సో నేను దీనివల్ల డిజీజ్ బాగా అయిపోయింది, కానీ ఈ బ్యాక్టీరియా వల్ల లావ్ అని కోర్టు కేసు వేసింది హాస్పిటల్ పైన. ఆయన కోర్టు కేసు వేసి గెలిచింది. అంటే మన బ్యాక్టీరియా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాడీలో. అదేవిధంగా కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కెమికల్ పేరు TMAO అంటారు బ్యాక్టీరియా. ఈ కొన్ని బ్యాక్టీరియా వల్ల TMAO ఎక్కువ అయిపోతే
హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంతకుముందు హార్ట్ అంటే మనం కొలెస్ట్రాల్ ఇది అని అవును సార్, అనుకున్నాం కదా, కరెక్ట్ కరెక్ట్. కానీ అది కాకుండా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. మనం బ్యాక్టీరియా చేంజ్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. అది కూడా ఇప్పుడు కొత్త నాలెడ్జ్. అంటే మన గట్ హెల్త్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు అది హార్ట్, కార్డియాక్ హెల్త్, న్యూరో హెల్త్ అందరూ అది మానేసుకొని గట్ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ Okay. బ్యాక్టీరియాని మ్యానిపులేట్ చేస్తాం మనము. ఇది ఇంకోటి రీసెంట్ సైన్స్. జనరల్ గా పబ్లిక్ కూడా ఎవరికి తెలియదు. తెలీదు. ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మంది తక్కువ తెలుసు. ఎందుకంటే అంతా కూడా లేటెస్ట్ రిసెర్చ్ ఇప్పుడిప్పుడే న్యూస్ లో వస్తుంది, పేపర్స్ లో వస్తుంది. మేము కూడా ఇక్కడ ఒక పెద్ద మైక్రోబయామ్ ల్యాబ్ అని సెటప్ చేస్తాం మన ఏఐజీలో. సార్. ఈ మైక్రోబయామ్ ల్యాబ్ లో వీఆర్ నౌ ఏబుల్ టు డూ జెనెటిక్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ద 1000 బ్యాక్టీరియా స్పీసీస్. ఇంతకుముందు అది లేదు, టెక్నాలజీ లేదు, దానికే కనుక్కోలేదు మేము. అసలు బ్యాక్టీరియా అంటే ఏదో అనుకున్న వాళ్ళము, కల్చర్ చేసే వాళ్ళం, కొన్ని వచ్చేవి 30 స్పీసీస్ వచ్చాయి. ఇప్పుడు ఈ మెటాజీనోమిక్స్ అని కొత్త టెక్నాలజీ వచ్చింది, 1 year నుంచి అవైలబుల్ ఉంది. అది పెట్టి మేము వేర్ ఏబుల్ టు కంప్లీట్లీ అనలైజ్ అన్ని. ఒకరు దానికి ఇప్పుడు ఒక స్పెషల్ చెకప్ కూడా కొంతమంది మాకు వస్తున్నారు డిఫరెంట్ డిజీజ్ తోటి. ఏం అర్థం కాకపోతే బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా చెక్ చేస్తున్నాం. 1000 స్పీసీస్ చెక్ చేసి ఇప్పుడు దాంట్లో మీకు ఈ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, దీనివల్ల లావ్ అవుతున్నాం, ఈ బ్యాక్టీరియా తక్కువ ఉంది, దీనివల్ల డైజెషన్ కావడం, అంత కంప్లీట్గా వేర్ అనలైజింగ్. పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. హెమ్స్లే అని ఒక న్యూయార్క్ ఇజ్రాయలీ కంపెనీస్ వాళ్ళతో పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ దాంట్లో. సో మనం ఇప్పుడు ఇంకోటి ఏమంటే దీంట్లో తమాషా, ఈ బ్యాక్టీరియా అనేవి ఒక దేశం నుంచి వేరే దేశానికి వేరేగా ఉంటుంది. మన ఇండియాలో ఉన్న బ్యాక్టీరియా వేరే, అమెరికాలో ఉన్న బ్యాక్టీరియా వేరే. అదేవిధంగా మన ఇండియాలో కూడా ఊర్లలో ఉన్న బ్యాక్టీరియా వేరే, విలేజెస్లో ఉన్న బ్యాక్టీరియా. సో మేము ఏం చేసామంటే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, మన కాకినాడలో ఉన్నాయి కొన్ని, అస్సాం ఏరియాస్, అక్కడంతా ఈ ట్రైబల్ ఏరియాస్ నుంచి అందరి బ్యాక్టీరియా చెక్ చేసాం ఇంటెస్టైన్స్ లో. ఈ ట్రైబల్ ఏరియాలో మీరు కాకినాడలో ఉండి, అస్సాంలో ఉండి, మన ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ ట్రైబల్ అందరికీ సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి, సేమ్. వేరే హైదరాబాద్ లో ఉన్న అతనికి, ఢిల్లీలో అతనికి వేరే బ్యాక్టీరియా. అది ఎలాగంటే ఈ ట్రైబల్స్ కూడా మనకి ఒరిజినల్ గా ఎవల్యూషన్ లో ఫస్ట్ వచ్చి ఒక చోట ఉండిపోయారు, అందరితో మిక్స్ కాలేదు. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అన్ని కూడా కంప్లీట్ ఐసోలేటెడ్ అయిపోయారు. మనం అప్పుడున్న బ్యాక్టీరియా అలాగే ప్రిజర్వ్ అయిపోయింది. మనం వచ్చామనుకో, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చామనుకోండి, ఈ మన ఊర్లలో ఏదో ఇడ్లీ దోశ తినాలి, ఇక్కడ పిజ్జా హ్యాంబర్గర్ తినాలి, అంటే చేంజ్ అయిపోయింది. హ్యాబిట్ చేంజెస్ వల్ల ఒక చోట వేరేగా అయిపోయింది. బట్ ఒరిజినల్ బ్యాక్టీరియా ఇస్ హెల్తీ బ్యాక్టీరియా. 1000 బ్యాక్టీరియా మంచి ఉండే మన బాడీలో. అన్ఫార్చునేట్లీ ఈ అర్బనైజేషన్ వల్ల బ్యాక్టీరియా చేంజ్ అయ్యి కొన్ని చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా మేము చూసినామంటే కొన్ని డిజీజ్ లో స్పెసిఫిక్ గా చాలా రీసెర్చ్ చేస్తున్నాం దీనిపైన. ఈ అల్సరేటివ్ కొలైటిస్ కానీ ఇవన్నీ కూడా ఊర్లలో ఉండేవి కాదు ఇంత ముందు. మన ఇప్పుడు మాకు పటాన్చేరు దగ్గర ఒక 20 విలేజెస్ మేము దత్తు తీసుకొని చేస్తున్నాం దానిపైన రీసెర్చ్. అక్కడ వర్క్ చేస్తున్నాం, అంటే ఫ్రీ హెల్త్ కేర్ అంతా ఇస్తున్నాం వాళ్ళకి. గత 20 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నాం. నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి 2000 నుంచి చేస్తున్నాం అన్నమాట. ఈ 20 years లో వాళ్ళ బ్యాక్టీరియా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ వేరేగా ఉండేది, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉండేవి. ఈ లాస్ట్ 5-10 years కొంచెం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో బాగా వాటర్ సప్లై క్లీన్ చేసి అంతా చేశారు. చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయాయి, బ్యాక్టీరియా చేంజ్ అయింది. కానీ ఇంకోటి ఏమైందంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు మీ ప్రతి చిన్న ఊరికి వెళ్తే కూడా ఒక ఇది ఉంటుంది, చిన్న కొట్టు ఉంటుంది, దాంట్లో చిప్స్, నూడిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో దాంతో వాళ్ళకి బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి వెస్టర్న్ బ్యాక్టీరియా వచ్చి ఇప్పుడు ఊర్లలో అంత బ్యాక్టీరియా, అమెరికాలో ఏ బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా ఉంది వీళ్ళకి వచ్చి, వాళ్ళకి అంతా డిజీజ్ కూడా అలాగే వస్తున్నాయి. కొలైటిస్ అని కొత్త రకాలైన జబ్బులు వస్తున్నాయి ముందు లేని. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట బ్యాక్టీరియా.